హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరండి. సో మనం వచ్చేసి ఈ మిరపనారు గురించి అయితే ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. సో మనం ఈ మిరపనారుని మనమైతే విత్తుకొని మనకు అట్లీస్ట్ ఇప్పుడు 13 డేస్ అవుతుందండి. మనము ఈ నెల 12వ తారీఖున అయితే మనము ఈ మిరప విత్తనాలను పెట్టడం జరిగింది. సో మనకు ఈరోజు తేదీ వచ్చేసి 25వ తారీఖు 7వ నెల మనకు 2025 అండి. సో మనకు 13 రోజులైతే మన మిరపనార అనేది మనకు పూసి అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 13 రోజుల మిరపనారకు మనము ఎటువంటి మందులు అనేది స్ప్రే చేయాలి, అలాగే ఈ గత కురుస్తున్న వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి మనకు ఈ మిరపనారు అనేది చనిపోకుండా, అలాగే ఈ పురుగు సమస్య గురించి, అలాగే మనకు ఈ విల్ట్ అంటే ఇవి వస్తున్న మిరపనారికి ఇప్పటి నుంచే విల్ట్ అనేది అంటే ఈ వేరుకుళ్ళుడు అనేది రావడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఈ కాండం అధిక వర్షాల వలన కూడా మనకు తేమ అనేది ఎక్కువైపోయి ఈ కాండం కుళ్ళుడు అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కాండం కుళ్ళుడు కూడా రాకుండా మనం ఎటువంటి మందులను స్ప్రే చేయాలో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవడం జరుగుతుందండి. కాబట్టి ఒకసారి మీకైతే మన ఈ మిరపనార అనేది 13 రోజుల మిరపనారు ఏ విధంగా ఉన్నదో మీకైతే చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. 13 రోజుల మిరపనారు మనకు ఏ విధంగా ఉన్నదో ఈ వీడియోలో అయితే మీరు గమనించవచ్చు. అలాగే మనం వేసుకున్నటువంటి మిరప విత్తనాలు వచ్చేసి మనకు ఈ మహాలక్ష్మి 33 మరియు సెమినిస్ 2222. సో వీటి యొక్క జర్మినేషన్ని కూడా మీరు గమనించవచ్చు అండి. మనకు 80 నుంచి 90% వరకు అయితే రావడం జరిగింది. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న ధనుకవారి కొనికను ఈరోజు మనము స్ప్రే చేయడం జరుగుతున్నది. సో ఈ కొనికను స్ప్రే చేయడం వలన మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో గత వారం రోజుల నుండి ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ అధిక తేమ శాతం వలన మనకు మెయిన్గా ఈ మిరప నారులో వచ్చేసి మనకు ఏంటంటే ఈ విల్టు కానీ లేకపోతే ఈ కాండం కుళ్ళుడు వచ్చేసే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విల్టు మరియు కాండం కుళ్ళుడు రెండు రావడం వలన మనకు మిరపనారు ఒక 2-3 డేస్ మంచిగానే కనిపించి తర్వాత అవి మొత్తం మనకు చనిపోయే విధంగా కనిపించడం జరుగుతుంది. అంటే స్లోగా చనిపోవడం, వాటి యొక్క వేర్లు దెబ్బ తినే కొద్దీ మనకు ఈ నారు అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి సో మనం ముందుగానే ఈ కొనికను మనం ఈరోజు స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. సో ఒకసారి ఈ కొనిక గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాము. సో ఈ ధనుకవారి కొనికలో మనకు ఈ టెక్నికల్ నేమ్ వచ్చేసి ముఖ్యంగా ఈ కాసుగామైసిన్ అనేది 5%, అలాగే దాంతోపాటు ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది మనకు 45% WP అనగా వెటబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది. సో ఈ కొనిక అనేది మనకు 2 రకాలుగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఫంగిసైడ్ గాను పనిచేయడం జరుగుతుంది, అలాగే బ్యాక్టీరిసైడ్ గాను పనిచేయడం జరుగుతుంది. అంటే ఫంగిసైడ్ అంటే మనకు ఏదైనా పండాకు సమస్య కానీ, లేకపోతే మనకు ఏదైనా ఎరుపు రావడం కానీ, అలాగే ఈ కాండం కుళ్ళుడు ఇటువంటి వాటికి కూడా మనకు ఫంగిసైడ్గా ఈ కొనిక అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాక్టీరిసైడ్ అంటే మనకు ఈ మిరపనారు యొక్క అడుగు భాగంలో మనకు వేర్ల దగ్గర ఎటువంటి చెడు బ్యాక్టీరియా అనేది రాకుండా, సో మనకు ఈ వేర్లకు అనేది ఏం కాకుండా కూడా మనకు 2 రకాలుగా మనకు ఈ ఈ కొనిగానే ఫంగిసైడ్ అనేది పనిచేయడం జరుగుతుందండి. సో దీని యొక్క డోసేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ వాటర్కి 2 నుంచి 3 గ్రాముల వరకు అయితే మనము స్ప్రే చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది మనం ఈ కొనిక అనేది స్ప్రే చేసిన ఒక 3 నుంచి 4 డేస్ తర్వాత మనము సెకండ్ స్ప్రేయింగ్ కిందకైతే ఈ రిడామిల్ గోల్డ్ దాంతోపాటు మనం ఈ బెంజర్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ ఎందుకంటే ఈ రిడామిల్ గోల్డ్ అనేది మనకు ఫంగిసైడ్గాను పనిచేస్తుంది, అలాగే ఈ బెంజర్ అనేది మనకు పురుగు మందుగాను పనిచేయడం జరుగుతుంది. సో ఈ రిడామిల్ గోల్డ్లో కనుక మనము ఈ కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకు మెటలాక్సెల్ 4% ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మ్యాంకోజెబ్ అనేది 64% WP వెటబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ బెంజర్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది మనకు 5% SG రూపంలో ఉంటుంది. సో ఈ బెంజర్ అనేది గ్రోమర్ కంపెనీకి సంబంధించిందండి. సో ఇది స్ప్రే చేసుకోవడం వలన మన మిరపనారులో ఏదైనా పురుగు అనేది ఆశిస్తే ఆ పురుగుకు అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మిరపనారు పోసుకొని మనకు 13 నుంచి 15 రోజుల నారే కాబట్టి మనం చాలా తక్కువ డోసులో ఉన్నటువంటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ డోస్ ఎక్కువైనా కానీ మిరపనారు చనిపోయే అవకాశం ఉంది.
కాబట్టి డోస్ కూడా మీరు చూసి స్ప్రే చేసుకోవాల్సిందిగా మనమైతే తెలపడం జరుగుతుంది. సో, ఈ విధంగా 2 రకాలైనటువంటి స్ప్రేలను మీరైతే చేసుకోవచ్చు.